ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా నాయకులు కాలేరు. గెలిచిన తరువాత తమను గెలిపించిన ప్రజల మనసును గెలిచే వాళ్లే నిజమైన నాయకులవుతారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ వారి సంక్షేమం కోసం తపించిన నాయకుడు వైఎస్. ఆయన మరణం తర్వాత అదే ప్రజల కోసం 2.5 సంవత్సరాలు నిరంతరం ఆ ప్రజల మధ్యే ఉండి ప్రజల కోసం పోరాడి రేపటి సువర్ణయుగం కోసం ఒక జెండాను రెపరెపలాడించిన నాయకుడు వైఎస్ జగన్. ఉద్దేశాలు వేరు, సందర్భాలు వేరు, కానీ లక్ష్యం ఒక్కటే. మనుషులు వేరు కావచ్చు కానీ మనసులు ఒక్కటే. చెదరని ఆ చిరునవ్వు ఒక్కటే. జెండాలు వేరు కావచ్చు కానీ అజెండా ఒక్కటే. ఒక్కరికి కూడా ఎలా మేలు చేయగలుగుతాం, ప్రతి ఒక్కరి కంట్లో నుంచి కన్నీరు తుడిచేసి చిరునవ్వులు ఎలా చూడగలుగుతాము అని చెప్పి దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తాము. ఇవాళ నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అనంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు. వాళ్ళల్లో ఉన్నది మమకారం తప్ప మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి నా నోట్లో నేను అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా